పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ మాతా కి భారత్ మాతా కి మనకి ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడుల్లో మన ఎంతో మంది భారతీయ మూర్తులు వాళ్ళ భర్తల్ని పోగొట్టుకొని సింధూరాన్ని పోగొట్టుకున్న అంశం మనల్ని చాలా కలిసివేసింది. అమాయకులైన ప్రజల మీద పాకిస్తాన్ కుక్కలు చాత కాకుండా ఇండియన్ ఆర్మీ డ్రెస్సులో దొంగతనంగా వచ్చి మొగతనం లేకుండా అమాయకుల మీద కాల్పులు జరిపి మనల్ని చాలా బాధ పెట్టారు. మన సత్తా ఏందో, మన భారతమాత సత్తా ఏందో మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ చాలా యాక్షన్ సీరియస్ గా తీసుకొని నిన్న రాత్రి 1:44 సుమారుగా మన వాళ్ళు 28 మందిని చంపేస్తే సుమారుగా 100 మంది ఉగ్రవాదులని ఒక నైట్లను వేసేసిన ఘనత మనది. మన నరేంద్ర మోడీ గారు గతంలో లాగా కాకుండా ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారు. ఉగ్రవాదులు అనేది లేకుండా ప్రపంచంలోనే ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్రపంచ శాంతికై పోరాడుతున్న ఏకైక నాయకుడు. గతంలో మన ఇండియా అంటే ఉగ్రదాడులకైనా దేనికైనా పాకిస్తాన్ అంటే భయపడేటట్టుండేది. కానీ మోడీ గారు వచ్చాక మనం చాలా సీరియస్గా ఉన్నాము. పుల్వామా దాడులైనా ఏ దాడులైనా ప్రతి ఒక్క దానికి ఆపరేషన్ పెట్టారు. ఈసారి సింధూర్ ఆపరేషన్ కింద నైటే 100 మంది ఉగ్రదాడులను వేసేశారు. ఇది అంతం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు ఉన్నది. వాళ్ళని పాకిస్తాన్ని ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీసి ప్రపంచంలోనే వెలివేసి ప్రపంచ శాంతికి కృషి చేసేదానికి మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇది మన ప్రతి ఒక్క భారతీయులకి గర్వకారణము. మనం ప్రతి ఒక్క భారతీయులు దీనికి సపోర్ట్ చేసి మనం మోడీ గారి వెనుక మన దేశం వెనుక నిలబడవలసిన ఆవశ్యకత అందరికీ ఉంది. భారత్ మాతాకి. ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశమే ఈ రోజు ఒక దేశంపై అటాక్ చేస్తుందంటే ఆ దేశం యొక్క ఉగ్రమూకలను ఎట్లా పొచ్చి పోషిస్తా ఉన్నదో ప్రపంచ దేశాలందరికీ తెలుసు. భారతదేశం అంటేనే శాంతి కాముకులకు శాంతికి చిహ్నంగా ఉంటారు. ఈరోజు జరిగిన దాడి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా 140 కోట్ల భారతదేశం యొక్క ఏదైతే శాంతి కాముకులుగా ఉంటున్నారో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ సైనికులకు అందరికీ భారతదేశం తరఫున ఉన్న 140 కోట్ల మంది మేము మీతోటే ఉంటాము. అందుకనే ప్రతి ఒక్క ఈ ముష్కరుల యొక్క కుట్రలను భగ్నం చేస్తూ ఈ దేశ శాంతిని వర్ధిల్లే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లుతుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై హింద్, జై భారత్.